మేమందరం రియలైజర్స్ ఆఫ్ ట్రూత్ అవ్వాలి. ఏంటి రియలైజర్స్ ఆఫ్ ట్రూత్. మేమందరం రియలైజర్స్ ఆఫ్ ట్రూత్ అవ్వాలి. మీరు ఏమైనా మాకు సహాయం చేస్తారా? ఏంటి మీరు మాకేమైనా సహాయం చేస్తారంటే ఈయన ఏమంటున్నాడు, అటువంటి ప్రశ్నలు అడగండి. ఏంటి మీకు సహాయం చేయడం తప్పించి ఇంకోటి మా దగ్గర ఏముంది? ఒకవేళ మీకు సహాయం చేయకుండా మీకు సహాయం చేయకూడదు అనుకున్నా సహాయం చేయకుండా ఉండలేము. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. అటువంటి ప్రశ్నలు యూ నీడ్ నాట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్. మీరు మాకు సహాయం చేస్తారా? మేము వీఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్, వీఆర్ ఆల్ ట్రూత్ సీకర్స్. మీరు మాకేమన్నా హెల్ప్ చేస్తారా, సహాయం చేస్తారంటే అటువంటి ప్రశ్నలు అడగండి. ఏంటి అది మా దగ్గర ఉన్నదే సహాయం అనుగ్రహించడం, మా దగ్గర ఉన్నదే అనుగ్రహించడం. ఒకవేళ మమ్మల్ని అనుగ్రహం కాకుండా ఇంకోటి అడిగినా మేము మా దగ్గర లేదు. మమ్మల్ని అనుగ్రహించమని ఇప్పుడు మీరు అడుగుతున్నారు. అసలు మీరు మేము అనుగ్రహించకూడదు అనుకున్నా అనుగ్రహిస్తాను ఉంటాం. ఏం చేద్దాం ఇంకోటి మా దగ్గర ఇంకోటి లేదు. అది మీరు అడగవలసిన పని లేదు. అక్కడ మీరు డిజర్వ్ అయితే ఆ ఎక్స్టెంట్ వరకు ఏంటి మీరు ఎంతవరకు డిజర్వ్ అయ్యారో ఆ ఎక్స్టెంట్ వరకు మా గ్రేస్ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ఎక్స్టెంట్ వరకు మా గ్రేస్ ప్రవహిస్తుంది. ఈవెన్ దట్ అడగటం ఎందుకు? అడిగితే ఇచ్చినందుకు అడగపోతే ఇవ్వం మేము. ఏంటి అడిగిన వాళ్ళకి పెట్టి అడగని వాళ్ళకి పెట్టమా? అడిగిన వాళ్ళకి పెట్టి అడగని వాళ్ళకి పెట్టమా? అప్పుడు ఈక్వాలిటీ ఏముంది? అంటే ఈక్వాలిటీ ఏముంది? దీని టాస్క్. అటువంటి ప్రశ్నలు అడగండి. మీ అనుగ్రహం మాకు ఇస్తారా? ఎందుకు ఆ ప్రశ్నలు అసలు అంతకంటే అది తప్పించి ఇంకోటి ఉన్నది అది మా దగ్గర అదే ఇస్తాం. అది తప్పించి ఇంకేదైనా అడిగినా మేము ఇవ్వలేము. మేము ఇచ్చి మామూలు సహజంగా ఇచ్చేదాన్ని మీరు అడగటం ఎందుకు? ఏంటి సహజంగా ఇచ్చేదాన్ని అడగటం ఎందుకు? మేము నీళ్లు లేని మేఘాలం కాదు. కొన్ని మేఘాలకు కనిపించి వెళ్ళిపోతాయి, కొన్ని మేఘాలు కళ్ళకు కనిపించి వెళ్ళిపోతాయి. అలాగే మేము నీళ్లు లేని మేఘాలం కాదే, వర్షం కురిసి మేఘాలే. ఒక్క చుక్క మనకి ఇవ్వకుండా వెళ్ళిపోతాయి. కొన్ని పెద్ద పెద్ద మేఘాలు వచ్చేస్తాయి, ఒక చుక్క కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాయి. మేము నీళ్లు లేని మేఘాలం కాదు. ఇక్కడ ఎవడు అడుగుతున్నాడు? కానీ మీరు సహాయం ఉందంటున్నారు. మరి మీ సహాయం మాకు ఉందని ఎలా తెలుస్తుంది? మీ సహాయం మాకు ఉందంటున్నారు. మీ సహాయం మాకుందని మాకేదో సంతృప్తి ఉండాలి కదా, ఎలా తెలుస్తుంది? ఏంటి మాకు తెలియాలి కదా, సాటిస్ఫై అవ్వాలంటేనే అది ఎలా తెలుస్తుంది? అది భగవాన్ ఏమంటున్నారంటే శరణాగతి వల్ల తెలుస్తుంది. నా సహాయం నీకున్నట్టు ఎలా తెలుస్తుందంటే, నీకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అనుకుంటున్నావంటే, నువ్వెలా దేహము, నన్ను కూడా అలా దేహం అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను చూసి దేహం అనుకుంటున్నావు, నన్ను చూసి ఏమనుకుంటున్నావు? దేహం అని అనుకుంటున్నావు. నిన్ను నువ్వు దేహంగా నా గుర్తిస్తున్నావు. గురువు అంటే ఎవరు అనుకుంటున్నావు? దేహం అనుకుంటున్నావు. అంచేది ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి నీకు, ఇటువంటి సందేహాలన్నీ నీకు వస్తున్నాయి. అంచేది నీకు శరణాగతి పొంది సరెండర్ అయితే, గతల్లా శరణాగతి పొందితే ఇటువంటి సందేహాలు రావసలు. శరణాగతి పొందితే ఇటువంటి డౌట్స్ ఏమి రావు. నువ్వు డౌట్ ఫ్రీగా ఉంటావు. శరణాగతి పొందితే నువ్వు డౌట్ ఫ్రీగా ఉంటావు. సద్గురువు ఎక్కడున్నాడు అంటే, సద్గురువు ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రశ్న ఏంటి? సద్గురువు ఎక్కడున్నాడు? నీకు నీ లోపలే ఉన్నాడు. సద్గురువు ఎక్కడున్నాడు అంటే నీ లోపలే ఉన్నాడు. అంటే నా కళ్ళకు కనిపించాలి కదా. అంటే
నీ కళ్ళకు కనిపించే సద్గురువే చెబుతున్నాడు నీ లోపల సద్గురు ఉన్నాడు. సినిమా డైలాగ్స్ కంటే బాగున్నా కదా. సినిమా డైలాగ్ సినిమాలు ఇలా రాయలేరు. మన సినిమా వాళ్ళు ఇక్కడ తాంబూలాలు పుచ్చుకున్నారు. సద్గురువు లోపల ఉన్నాడు. ఏంటి సద్గురువు లోపల ఉన్నాడని నాకు ఎలా తెలుస్తుంది? సద్గురువు లోపల ఉన్నాడని నాకు గురువు చెప్పాలి కదా. ఏంటి నా కళ్ళకి సద్గురువు నా లోపల ఉన్నాడని నా కళ్ళకు కనిపించే గురువు చెప్పాలి కదా. ఏంటి నాకు సద్గురువు నీ లోపల ఉన్నాడు. ఎవడు భగవాను. మళ్ళీ ప్రశ్న ఏంటి? సద్గురువు నా లోపల ఉన్నాడని నా లోపల ఉన్నాడని సద్గురువు చెప్తే కదా నాకు నమ్మకం కుదరదు. నీ కళ్ళకు కనిపించే సద్గురువు చెబుతున్నాడు నీకు లోపల సద్గురువు ఉన్నాడని. అవును. మరి మరి నేను కృతార్థుడిని అవ్వాలంటే, నేను సక్సెస్ అవ్వాలంటే గురువు యొక్క కృప అవసరం అని చెబుతున్నారు కదా. అంటే నా యొక్క నేను సక్సెస్ అవ్వడానికి గురువు యొక్క అనుగ్రహం అవసరం అని మీరు చెప్పే సారాంశం అదే కదా. అవసరం అని చెబుతున్నారు కదా. మరి నేను ఇప్పుడు ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను. అంటే నేను ఎంతో కొంత ప్రయత్నం చేస్తాను. స్టార్టింగ్లో ఉన్నాను. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను. సరే నేను ఎంతో కొంత ఆ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి స్టార్ట్ చేస్తాను. ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తానని అంటున్నావు. నువ్వు అభ్యాసం చేస్తానంటున్నావు. ప్రాక్టీస్ చేస్తానంటున్నావు. అసలు ప్రాక్టీస్ చెయ్యాలనే తలంపు కూడా గురువు అనుగ్రహం లేకుండా నీకెక్కడ వచ్చింది? నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడున్నావు? పో బయట పోను. నువ్వు ఎక్కడున్నావు అసలు? నేను సత్యాన్ని తెలుసుకోవాలని నీకు తలంపు వస్తుందంటే నీ తెలివితేటలలో వస్తుందా? నీ జీనియస్ వల్ల వస్తుందా? అసలు నువ్వు చెబుతున్నావు కదా నాకు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను, నేను అభ్యాసం చేయాలనుకున్నాను, అభ్యాసం చేస్తాను అని నువ్వు అంటున్నావు కదా. అభ్యాసం చేస్తాననే బుద్ధి కూడా నీకు కలగటానికి కూడా గురువు అనుగ్రహమే. అది నీ సొంతం కాదు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ లేదు. ఈ గౌట్ నువ్వు లేనే లేవు. పో పో పో. ఈ నేను మాట్లాడతాను అన్నాడు కదా. ఇది స్టార్టింగ్లో ఉన్నాడు. వీడు ఏదో చేస్తానన్నాడు కదా. ఆ చేసేవాడు లేడు, ఎవడు లేడు. ఆడు ఉంటే కదా దొంగనే రాడు. ఆడు పో 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 పో. ఆడు అసలు లేడు పో అంటున్నాడు. పో 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 పో. నేను మొదలెడతానంటాడు. ఆ మొదటివాడు దొంగనేదు. అలా ఆడున్నాడు. ఏంటి ఎవడో అసలు నీకు ఆ దొంగనేనికి బుద్ధి రావటం కూడా ఏ బుద్ధి? నేను అభ్యాసం చెయ్యాలన్న బుద్ధి దొంగోడికి వస్తుందా? దొంగనేనికి వస్తుందా? దొంగనేనికి నేను అభ్యాసం చేయాలన్న బుద్ధి వస్తుందా? నీకు అభ్యాసం చేయాలన్న బుద్ధి కూడా గురువు కృపదే కానీ దొంగనేది కాదు. పో పో. దొంగనేని లేడు. పో పో.